ఇంకేవమ్మా, పూర్వజన్మలో పూజ చేసుకున్నావు, ఇప్పుడు ఒంటి నిండా బంగారం పెట్టుకుంటున్నావు. నేను ఉన్నాను ఎందుకు? ఓడగొట్టిన మంచం కొళ్ళగా. నీకేమమ్మా, బంగారం లాంటి మొగుడు వెంకటరామయ్య గారు ఉండగా ఎప్పుడు చూసినా పాటలు పద్యాలు పాడుకుంటూ ఆలు మొగలిద్దరూ ఆనందంగా ఉంటారు. ఎన్ని నగలు పెట్టుకుంటే ఉంది నా జన్మకి. మా ఆయన్ని చూసావుగా, చింతపండు ముద్దలాగా ఆ దుకాణంలో పడి ఉంటాడు. ఎప్పుడు చూసినా వ్యాపారం గొడవలే కాని ఓ మాట మంచి పాట పలుక. ఆ పాట నేర్చుకోబట్టే నా బ్రతికి ఇలా బండలైంది. ఇంతకంటే ఏ వ్యాపారైనా చేసుకుని ఉంటే మీ ఆయనలాగే మా ఆయన కూడా 4 రాళ్ళు సంపాదించేవారు. మీ ఆయన్ని మా ఆయనకి సంగీతం నేర్పమని చెప్పు, మా ఆయన్ని మీ ఆయనకి వ్యాపారం నేర్పించమని చెప్పు. అమ్మా ఆ పని చేద్దు, నీకు పుణ్యం ఉంటుంది. నగా నట్రా చేయించుకోవాలని ఎన్నాళ్ళ నుంచో ఉన్న నా ఆశ తీరుతుంది. రత్నం రత్నం ఇదిగో వస్తున్నా. చంద్రమ్మ మర్చిపోకే. తీరా చాలా బాగుంది. ఎంత కొన్నా? చాలా చౌక, 10 రూపాయలు. అయితే నాకు ఒకటి కొనిపెట్టమ్మా. డబ్బిస్తా. ఇక్కడ రూపాయలకి 5 రూపాయలు ఉన్నాయే. ఈ డబ్బు కూడా తీసుకెళ్లి లాటరీ తగలేసినట్టున్నా. ఇంకూ ఎలా వచ్చేది? చంద్రమ్మ, 5 రూపాయలే ఉన్నాయి. మిగతా 5 రూపాయలు వేయమ్మా, తర్వాత ఇస్తాను. సరే. ఆరిభోగంతుడా, ఇలా దాచుకున్న డబ్బు కూడా దోచుకుపోయి లాటరీ తగిలిస్తుంటే ఈ మనిషితో కాపురం చేసేదెలా? కొట్టేస్తాం, ఛాన్స్ కొట్టేస్తాం. 1,00,000 రూపాయల ఛాన్స్ మనమే కొట్టేస్తాం. అమ్మలారా తల్లులారా, ఏది కలమ సరిపించండి. మీకు 1,00,000 రూపాయలు ఛాన్స్ కావాల్సి వస్తే నా పెన్ తీసుకోండి. దీంతో రాసిన పరీక్షలో ఫస్ట్ మార్కులు వచ్చాయి. ఈ పెన్ అంతే మాస్టారు, ఈ పెన్ అంతే మాస్టర్, ఆ పెన్ అంతే మాస్టర్, ఆ పెన్ అంతే మాస్టర్. పెన్న దగ్గర కూడా పే చేయనా? నాకు వద్దనే వద్దు, నేను ఇంటికి వెళ్ళే రాసుకుంటాను. ఇంటికి వెళ్తే పిన్ని గారు ఊరుకుంటారా? ఇలా ఇవ్వండి, నేను సాల్వ్ చేస్తాను. నీకో పెట్టి నేను సాల్వ్ చేస్తాను. నీకో పెట్టి నేను సాల్వ్ చేస్తాను. చెప్పండి, నేను చేస్తాను. ఇలాగే వదిలో వదిలో ఆగండి ఆగండి. అమ్మలారా తల్లులారా, ఉన్నది ఒకటే కాగితం, ఇవాళ ఆఖరి రోజు. ఉన్నది కాస్త చింపే కన్నమ్మా, విడిచిపెట్టండి. దాన్నే విడిచిపెట్టు. దాన్నే ముందు విడిచిపెట్టమని. నువ్వే విడిచిపెట్టు. నేను చెప్తాను, అలా చేయండి. 3 అంటాను, ఇద్దరు ఒకేసారి విడిచిపెట్టండి. ఏది 1 2 3. అమ్మాయ బ్రతికాను. గాలి వనలు దపెట్టుకోండి. ఈ దెబ్బతో రోగం కుదురుతుంది. వచ్చారా? ఇంత ఆలస్యమైందే? పాఠం చెప్పడం ఆలస్యమైంది. సరే గాని త్వరగా స్నానం చేసి భోజనానికి రండి. అమ్మా అమ్మా, మజ్జిగేదిరా? లేదన్నారండి. లేదనకి నీ మొహానికి ఉందంటారా? సరే నేను వెళ్ళొస్తానని త్వరగా తాగలండి. బొంబారులు పగినీవులు తొక్క. మూట ఖాళీ అయినా పాట మానవేరా? అలవాటైపోయిందండి. నీ ముఖం నోరమే. అయితే గురుగారు, బట్టల మీద డబ్బంతా లాటరీ కట్టేశారు కదా, ఇంటికి పోతే అమ్మగారితో ఏం చెబుదాం అనుకున్నారు? ఇప్పుడు ఇంటికి ఎవడు వెళ్తాడరా? ఈ ఊళ్ళో సుబ్రహ్మణ్యం గారిని మనకు బాల్య స్నేహితుడున్నాడు. ఇప్పుడు మనం ఆయన ఇంటికి వెళ్ళబోతున్నాం. అయితే ఇప్పట్లో ఇంటి మొహం పట్టరనమాట. ఇంటికి వెళితే మీ పిన్ని వీపి చెట్ల పడుతుందో. మరి ఏం చేస్తారు? ఆఖరిసారిగా లాటరీ ట్రై చేద్దామని ఉంది. మరి డబ్బు? ఇప్పుడు కత్తెమ్మని బాబుతో 4 రూపాయలే కదరా. అవును, 1 రూపాయి కదా కావాల్సింది. ఎట్లా వస్తుందండి? కమ్మలు అమ్ముతారా, కంటమాలు అమ్ముతారా? ఏమీ అమ్మక్కర్లేదురా. మూట చీకుడు గుడ్డ 2.5 గజాలు నీ జోబులు పెట్టాను చూడు, మడత పెట్టి. ఇది ఎవరు కొంటారండి? అంత కంతలండి. కంతాలన్నీ కనబడకుండా జాగ్రత్తగా మడత పెట్టాను రా. గట్టిగా అల్లరి చేయకు సన్నాసి. సరేనండి. ఇది ఎవరినెత్తి మీద పెట్టి ఆ 1 రూపాయి సంపాదించి ఆఖరిసారి ట్రై చేద్దాం. మన అదృష్టం ఎలా ఉందో చూద్దాం. బొంబారులు పగిలి
సుబ్బారాయుడు, ఒరే సుబ్బారాయుడు, ఎవడ్రా వాడు ఏకవచన ప్రయోగం చేస్తున్నాడు? నేనండి సుబ్రహ్మణ్యం గారు. ఓడి వెంకట్రావుడా, నువ్వట్లా? అవునా? ఎప్పుడు వచ్చావు? కూర్చోరా. నువ్వు చాలా ఈ మధ్యన అసలు చాలా గొప్పడు అయిపోయిన తర్వాత అసలు నువ్వు అసలు చాలేరా? కులాసాగా ఉన్నావా? నీ దయవల్ల బాగా ఉన్నాను. ఈ చుట్టుపక్కల కచేరీ గిచేరీలకు వచ్చావా? అదంతా బాగా సంతకాలం అయింది. ఇప్పుడు ఏం సంగీతం ఏం లేదు. సంగీతం మానేశావా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? వ్యాపారం. వ్యాపారమా? ఈ చేతిలో కడ్డీ ఏమిట్రా? కడ్డీ కదరా, గజం బద్ద. ఓహో, గజం బద్దల వ్యాపారం చేస్తున్నావా? గజం బద్దలు వ్యాపారం కాదు, చెప్పే మాట వినిపించుకోకడాను. ఇప్పుడు చీరలు జాకెట్ కూడా అమ్ముతున్నా. బొంబాయిలు, పరిణిగుడ్లు, జాకెట్లు, చక్కాగుడ్లు. అయిందా మ్యూజిక్? వీడెవర్రా? వీడా నా తోక. తహసీల్దారికి డఫేదారు ఉంటాడు చూడు, అలా వీడు నాకు ఒకటి దాపురించాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇలా ముట్టుకుంటే చాలు, లేపితే చాలు, నిలబెడితే చాలు, కూర్చుంటే చాలు, బొంబాయి గుడ్లు, జాకెట్లు, గుడ్లు, చీరలు, ఇదే మ్యూజిక్. చివరికి వీడి విడిచిపెట్టినా వీడి తాలూకు మ్యూజిక్ మాత్రం నన్ను విడిచిపెట్టేలా కనబట్టలేదు. అది సరేగాని సుబ్బారాయుడు, మీ అన్న కొడుకన్నావు, దత్తుడన్నావు, వాడిని 10-15 పెంచావు, వాడు కాస్త పరారైపోయే. వాడి గురించి పోగొట్టేమని తెలిసిందా? ఏమీ తెలియలేదురా. పారిపోయి అప్పుడే 10 ఏళ్లు కావస్తుంది. అబ్బా, వాడి కోసం వెయ్యని ప్రకటన వెతకని చోటంటూ లేదు. ప్రాణం విసిగిపోయింది. అయినా ఈ తమ్ముడు కొడుకులకి, ఈ అన్న కొడుకులకి మన ఆస్తి మీద ప్రేమ గాని మన మీద ప్రేమ ఎందుకుంటుందిరా? అవునవును. అందుకని నేను ఒక నిశ్చయానికి వచ్చాను. ఏమిటో ఇది? ఎవరైనా ఒక అనాథ శిశువుని తీసుకొచ్చి పెంచి నా అంత వాడిని చేసి నా యావదాస్తి వాడి పేర రాసేయి తలుచుకున్నాను. పుణ్యం పురుషార్థం ఉంటుంది. ఏమంటావు? నాకేమన్నా నచ్చలేదంట. ఏ? నేను చెప్తాను, వింటావు? ఏమిటి? బుద్ధిమంతుణ్ణి, గుణవంతుణ్ణి, లక్షణమైన వాణ్ణి, అన్ని తెలిసిన వాణ్ణి, సంగీత విద్వాంసుణ్ణి, యోగ్యుణ్ణి ఆయన నన్ను పెంచుకోరాదు? రై, నాతో కలబడతావు, ఇది నీకేమోరా. వెళ్ళి వంటింట్లో కలబడు పో. మండు వాళ్ళ మొహం. అమ్మా, ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చానండి. ఎందుకు అలా వణిపోతున్నావు? ఆయనేరా? వారు వారు ఏమయ్యారా? ఏం కాలేదమ్మా, వారు రామవరంలో ఉన్నారండి. రామవరంలోనా? ఎందుకు అక్కడ? వ్యాపారం ఏమైంది? దివాళా తెచ్చింది. వచ్చిన డబ్బంతా లాటరీ కట్టారండి. దేవుడా, దేవుడా, అయ్యో దేవుడా, అయ్యో దేవుడా, బుద్ధి పూస కూడా అన్ని తగిలేసాను. దేవుడా, ఆ చంద్రబాబు ఎలా తీర్చాడు? దేవుడా, వచ్చి తెలియలాగా దాపరించావు. దేవుడా, ఆ నాగట్టే కాను. దేవుడా, ఏమిటి ఏమైంది? వెంకటరావు గారు బాగున్నారా? ఆయన క్షేమంలో ఉన్నారు. వచ్చిన డబ్బంతా లాటరీలో తగిలేసారు. రామవరంలో కూర్చున్నారు. ఏం మనిషి, ఏం మనిషి. నేను ముందు నుంచి చెప్తాను, ఏమన్నా ఇచ్చేదాకా నా ప్రాణం తీసావు. 1000 రూపాయలు పెట్టుబడి పెట్టించావు. లాటరీ పేకాడు పెరిగినాడు, డబ్బు చేతికంటే బాగుపడతాడా అంట. ఆయన అసలు అదేం బుద్ధి? రామవరంలో కూర్చోబట్టి ఇంటి రాకూడదు. రాని చెప్తా, ఇల్లు ఎలా ఏం చేయరా వడ్డీనే వదిలి చేస్తా. అయ్యో దేవుడు, అయ్యో దేవుడు, ఇల్లు కూడా ఏమైంటారంటున్నారు. అయ్యో దేవుడు, టెలిగ్రామ్ పంపలేదు. వెంకటరావు ఏ రైలు కింద పడలేదు కదా. ఏంటో తెలియదు. వెంకటరామయ్య గారికి ఫస్ట్ ప్రైజ్ లో 2 లక్షల రూపాయలు వచ్చిందయ్యా. 2 లక్షలు? 2 లక్షలు? 2 లక్షలు? అవును, 2 లక్షలు. 2 లక్షలు, 2 లక్షలు, 2 లక్షలు. రత్నమ్మ, రత్నమ్మ, ఇంక నీకేం తక్కువ తల్లి? కావలసినంత డబ్బు, కోరినన్ని నగలు. ఏమో చంద్రమ్మ, నాకేం సాక్షాలే, ఏం తెలియటలే. వారు వారు ఉత్తరముఖ రాసిపడే ఊడిపడతారు. ఒరే వెంకటరాముడు, ఇన్నాళ్ళ నుంచి నువ్వు లాటరీ కడుతున్నావు కదా, నీకు ప్రైజ్ వస్తే ఏం చేస్తావురా? ప్రైజ్ అంటూ వస్తుందంటారా మన దరిద్రానికి? కర్మందాలకు వచ్చిందనుకో, ఏం చేస్తావు? కర్మంజాలకు వస్తే మా ఆవిడకి 7 వారాలు నగలు చేయిస్తాం. తర్వాత నాలాగే ఉద్యోగం దొరక లాటరీ కొట్టే సంగీత మాస్టర్లు అందరికీ ఒక పెద్ద శరణాలయం కట్టించి పరస్తానంతే. ఏడ్చావు, అమాంతంగా హాత్ ఆగిపోయి చచ్చిపోతావు.
హార్ట్ అంటూ ఉంటే కదట్రా ఆగడానికి చావడానికి. అందుకనే వచ్చిందిరా నీకు ప్రైజు 2 లక్షలు. ఇదిగో కంపెనీ వాళ్ళు కూడా టెలిగ్రామ్ పంపించారు చూడు. 2 లక్షలే ప్రైజే. ఒరే, అది కవర్ రా. కవరా? టెలిగ్రామ్ చూడు. ప్రైజ్ ప్రైజ్ మాట్లాడుకు మంచినీళ్ళు తాగరా. తాగరా. సుబ్బారెడ్డి నీకు దండురా. నువ్వు గాబరా పడకరా. కంగారెందుకురా? అదిగా నల్లో ఉందిరా. వెళ్ళిపోతాను. ట్రైన్కి వెళ్తాను. ట్రైన్కి గాబరా పడకరా. ఎక్కడికి వెళ్తావురా? ఇప్పుడు ట్రైన్ లేదు, రాత్రి కానీ లేదు. లేదా నా పెళ్ళని చూడరా. పెళ్ళని చూడరే ఊరుకోగానే అవ్వోయ్. చెప్తాను. నీకెందుకు, నువ్వు ఊరుకో. ఊరుకోను. నీకు కావాల్సిన ప్రయాణం ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. ఒరే రాముడు, నువ్వు స్టేషన్ పోయి టికెట్ కొనుక్కురా. కాదురా 2 లక్షలు. నాకు 2 లక్షలు, నీకు 1 లక్ష. అది సరేలేరా. ఏది అది అబ్బా ఉందిరా నువ్వు. చూడు శాంతం, మనం మాట్లాడతాం. ఆలేనురా. చదువుడు ఉడుకు, చదువుడు ఉడుకు. మాట్లాడదు. నువ్వు అంత ఇది చేయకూడదు. లేదు. మదీను